తెలంగాణ కేబినెట్ మరి కాసేపట్లో భేటీ కాబోతోంది. 2 ఏళ్ల పాలనను సమీక్షించుకోవడంతో పాటు తప్పనిసరిగా మంత్రివర్గం ఆమోదం పొందాల్సిన విషయాలపై ఈ సమావేశంలో ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. విభజన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అనేక చట్టాలను తెలంగాణ ప్రభుత్వం అన్వయించుకోవాల్సి ఉంది. విభజన చట్ట ప్రకారం 2 ఏళ్లలో ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ మీటింగ్లో మెజారిటీ ఫైళ్లకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇక సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పాలనాపరమైన అనుమతులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, కేబినెట్ భేటీ ప్రారంభమైందా? ఈ భేటీలో ఏ అంశాలు పై చర్చ జరిగే అవకాశం ఉంది? మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ సచివాలయానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే మెజారిటీ మంత్రులు సచివాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. నిన్ననే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నటువంటి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా జరిగినటువంటి పాలనాపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను సమీక్షించుకోవడంతో పాటు తమ పాలన 3వ ఏట అడుగుతున్నటువంటి నేపథ్యంలో 3 రోజుల క్రితం సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి సీఎం కేసీఆర్ మరింత రెట్టించిన ఉత్సాహంతో తాము పనిపోతున్నాం ఈ 3వ ఏడు అని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పాలనాపరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, అలాగే విభజన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక చట్టాలను అడాప్ట్ తెలంగాణ ప్రభుత్వం అన్వయించుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి 2 ఏళ్లలో పూర్తికి కూడా మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో మెజారిటీ చట్టాలకు అన్వయించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదముద్ర వేయనుంది. అలాగే వరంగల్లో నెలకొల్పనున్నటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీకి కూడా తెలంగాణ ప్రభుత్వం రాటిఫికేషన్ చేయబోతుంది. ఇక 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా సీఎం కేసీఆర్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో రెవెన్యూ శాఖకు సంబంధించి మెజారిటీ రిజిస్ట్రేషన్లు లేకుండా కేవలం తెల్ల కాగితాల మీద ఉన్నటువంటి ఒప్పందాలను ప్రభుత్వం పూర్తి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. 5 ఎకరాల వరకు ఉన్నటువంటి తెల్ల కాగితాలపై ఉన్నటువంటి ఒప్పందాలను ప్రభుత్వం పూర్తిగా రిజిస్ట్రేషన్ కు చేసేందుకు వీలుగా ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. దీనికి తోడు గోదావరిపై వివిధ ప్రాంతాల్లో తలపెట్టినటువంటి ప్రాజెక్టులు మహారాష్ట్రతో కేబినెట్ లో కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పాలనాపరంగా కేబినెట్ ఆమోద ముద్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వివిధ శాఖల్లో 4000 పోస్టుల భర్తీకి సంబంధించి ఫైళ్లు కేబినెట్ ముందుకు రాబోతున్నాయి. దీనికి కూడా మొత్తం 4000 కొత్త పోస్టులకు కూడా తెలంగాణ కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. వీటికి తోడు కొన్ని కంపెనీలకు, ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం భూ కేటాయింపులు జరుపుతుంది. దీనికి సంబంధించి మెదక్ జిల్లా జహీరాబాద్ లో 60 ఎకరాల భూమిని నిమ్స్ కేటాయించబోతున్నారు. అలాగే నల్గొండ జిల్లాలో పెన్నా సిమెంట్ కి భూమి కేటాయింపు కూడా ఈ రోజు కేబినెట్ చర్చకు అవుతున్నట్లు మన దగ్గర సమాచారం ఉంది. మరి కాసేపటి ఈ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.